హలో దోస్తులు ఎట్లున్నారు మస్తున్నారులే। ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ వీడియో అండి। ఇవాళ లంచ్ బాక్స్ వచ్చేసి రైస్లోకి అయితే సొరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి। స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి। అవి చిటపటలాడుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ అయితే వేసుకొని మొత్తం పోపు మొత్తం పట్టేలాగా సొరకాయ ముక్కలకి అడుగు భాగం దాకా అయితే కలుపుకోవాలండి। సొరకాయ ముక్కల్ని మొత్తము ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి। సాల్ట్ వేయడం వల్ల ఈ సొరకాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి। ఇలా సాల్ట్ వేసి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మగ్గించుకోవాలి। ఈలోపు అన్నం కూడా రెడీ అయిపోయిందండి। అన్నం వాట్ చేసి దమ్ముకైతే వేయాలి। అన్నం మగ్గేలోపు మరోవైపు సొరకాయలో రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఉడికించానండి। కొద్దిగా వాటర్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయిందండి। ఒక పక్క వైట్ రైస్ మరో పక్క సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది। ఇంకా దీనిపైన మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి। ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి। కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి। ఇవి చిటపటలాడుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఇవి ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి। రెడ్ చిల్లీ పౌడర్ పసుపు అదేవిధంగా సాల్ట్ వేసుకోవాలి। ఇవన్నీ వేసుకొని మగ్గించుకోవాలి। ఉల్లిపాయ పీసెస్ అనేవి బాగా మెత్తగా అవ్వాలి। ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వాటర్లో ముందుగానే నానబెట్టుకున్నాను బొరుగులు। ఇలా నానబెట్టుకున్న బొరుగులను వాటర్ అంతా పిండేసి ఈ గిన్నెలో అయితే వేసుకోవాలి। కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ పోపు మొత్తం బొరుగులకు పట్టేలాగా అడుగు భాగం దాకా అయితే కలుపుకోవాలి। స్టవ్ సిమ్లో పెట్టుకొని ముందుగా అయితే ఇదంతా కలుపుకోవాలండి। కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకుంటే బొరుగుల ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి। దీనిపైన మూత పెట్టి ఇది కూడా పక్కకు పెట్టేయాలి। ఇప్పుడు పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను। మా బాబు వెళ్ళట్లేదు స్కూల్కి, ఇంకా ఒక 2-3 రోజులు వెళ్ళాడని చెప్పాను కదా। పాప ఒకతే వెళ్తుంది కాబట్టి తన ఒక్కదానికే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నానండి। ఒక బాక్సులో రైస్ మరొక బాక్సులో సొరకాయ ఇంకొక బాక్సులో పెరుగు అయితే పెట్టేస్తున్నాను। పెరుగు లేనిది మా పాప అస్సలు తినదు, ఖచ్చితంగా పెరుగు అయితే పెట్టాల్సిందే అండి। ఇలా అన్ని బాక్స్లో పెట్టిన తర్వాత బ్యాగ్లో అయితే సర్దేయాలండి। ఇలా సర్దిన తర్వాత పాపకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టాలి। నేను తినిపిస్తేనే తింటారు, లేదంటే ఉపవాసం అయినా ఉంటారు, కానీ వాళ్ళు అస్సలు తినరు। ఎప్పుడో ఒకసారి రేర్గా అయితే వాళ్ళు తింటారు, వాళ్ళ చేతితో ఖచ్చితంగా నేను తినిపించాల్సిందే। స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఎలా తింటారో ఏమో కానీ ఇంట్లో ఉంటే నేనే పెట్టాలి వాళ్ళకి। ఇలా పెట్టిన తర్వాత ఇంకా పాపని రెడీ అయితే చేశాను, జుట్లు వేసి టై బెల్ట్ అన్ని పెట్టేసి అయితే స్కూల్కి పంపిస్తున్నానండి। ఇది లంచ్ బాక్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్।